లేదా? చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యత్వానికి ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి దరఖాస్తు చేశారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరంకు అధికారికంగా దరఖాస్తు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మహాతల్లి బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్గా, ట్రస్ట్ బోర్డుగా ఈరోజు మా ప్యానెల్ మొత్తం అప్లికేషన్లు ఈఓ గారికి సమర్పించడమైనది. గంగమ్మ తల్లి, బోయకొండ గంగమ్మ తల్లి ఒక మహాశక్తి, భక్తులకు పాలిట కొంగు బంగారము. ఆ తల్లి ఆశీస్సులు, ఆ తల్లి అనుగ్రహము మాకు మూడోసారి కూడా ఉందని ఆ తల్లి మమ్మల్ని పిలిపించుకునింది. అప్లికేషన్స్ ఈఓ గారికి సమర్పణ చేసేట్టుగా చేసే శక్తిని, ధైర్యాన్ని, ధారాళాన్ని అన్నీ కూడా మాకు ప్రసాదించింది. మళ్ళా మూడోసారి మేము వస్తే ఈ దేవాలయాన్ని మరో ఇంద్రకీలాద్రిగా మార్చాలనే కాన్సెప్ట్తోనే మేము మూడోసారి కూడా ఇక్కడికి అప్లికేషన్ వేయడానికి, చైర్మన్గా ఉండడానికి అంగీకరించి మా ఫ్యామిలీ అంతా కూడా ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇంకా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా ఉండి ఎంత కష్టపడి, ఎంత అభివృద్ధి చేసాము, ఎంత ఫైనాన్షియల్గా డెవలప్ చేసినాము అదందరికీ కూడా మీడియా మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసు. అందరికంటే ముందు అది భగవంతుడికి, అమ్మవారికి తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు నేను ఎంతో చిన్న బిల్డర్ని ఈరోజు పెద్ద బిల్డర్ని చేసిన మహాతల్లి మా బోయకొండ అమ్మవారు. ఇంకా కూడా ఎంతో అభివృద్ధి చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందుతాం.